ఇదేనండి వెల్లూరు కోట. ఈ వెల్లూరు చిత్తూరు పట్టణానికి దగ్గరలో ఉంటుంది. మీరు తిరుపతి నుండి బెంగుళూరు ట్రైన్లో వెళితే కాట్పాడి అనే ప్రాంతం కూడా వెళ్తారు. ఈ కాట్పాడి మరియు వెల్లూరు జంట పట్టణాలు. పాలార్ నదికి ఒక పక్క కాట్పాడిగా మరొక పక్క వెల్లూరుగా పిలుస్తారు. నేటికి 458 సంవత్సరాల క్రితం, అంటే సామాన్య శకం 1566లో విజయనగర చక్రవర్తి సదాశివరాయల ఆదేశంతో బొమ్మి మరియు తిమ్మి అనే సేనాధిపతులు ఈ వెల్లూరు కోటని కట్టడం జరిగింది. ప్రతి కట్టడం ఏదో ఒక అవసరం కోసమే కడతారు కదా. అలాగే ఈ కోట కన్నడ, తెలుగు, తమిళ ప్రాంతాలకు సరిహద్దుల్లో ఉంటూ రాజ్య పర్యవేక్షణకు అనువుగా ఉంటుందనే ఉద్దేశంతో కట్టడం జరిగింది. తరువాతి కాలంలో ఇదే విజయనగర రాజధానిగా మారింది. ఈ కోటను కట్టించిన విజయనగరాధీశులతో మొదలుపెట్టి మరాఠాలు, బహమ్మనీలు, ఆంగ్లేయులు ఈ కోట నుండే పరిపాలన చేశారు. బొమ్మి, తిమ్మి నాయకులు ఈ కోటని మొదలుపెట్టినప్పుడు నేల మెతకగా ఉండటం వలన కట్టుబడి నిలబడలేదు. దీంతో బొమ్మి, తిమ్మీలు సత్యాదిరాజతీర్థ స్వామీజీ సలహా మేరకు పెద్ద పెద్ద చెట్లు, ఉద్యానవనాలతో ఈ కోట నిలబడగలదని ఈ కోటను నిర్మించారు. ఇది 133 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ కోట నిర్మాణానికి వాడిన గ్రనైట్ రాయిని సమీప చిత్తూరు జిల్లా నుంచి తరలించారు. ఈ కోట చుట్టూ ఉన్న విశాలమైన అగడ్తని నిరంతరం నీటితో నింపి 10,000 మొసళ్లతో కోటకు రక్షణ కల్పించటం జరిగింది. ఇంత పటిష్టమైన ప్రణాళిక, రక్షణ ఏర్పాట్లతో ఈ కోట మీద దాడికి ఎవరూ సాహసించలేకపోయేవాళ్ళు. అందుకే విజయనగర రాజుల దగ్గర నుండి బ్రిటిష్ వాళ్ళ వరకు తిరుగుబాటుదారులని, రాజులని, రాజ కుటుంబాలని ఈ కోటలో బంధించటం జరిగింది. విజయనగర ఆఖరి వంశమైన అరవీడు వంశం ఈ కోట కేంద్రంగానే పరిపాలించారు. ఈ అరవీడు వంశంలోని 2 వర్గాల మధ్య రాయ అన్న బిరుదు కోసం తొప్పూరు యుద్ధం జరిగింది. ఈ తొప్పూరు యుద్ధం ఈ వెల్లూరు కోట కేంద్రంగానే జరిగింది. ఈ యుద్ధం తరువాత విజయనగరం కొద్ది కాలానికే కనుమరుగైపోయింది. బ్రిటిష్ పాలన కింద ఈ కోట ప్రముఖ సైనిక స్థావరంగా మారింది. 1799లో టిప్పు మరణించిన తరువాత టిప్పు తల్లిని, భార్యని, పిల్లల్ని ఈ కోటలోనే బంధించారు. ఈ సమయంలోనే బ్రిటిష్ పాలకులు భారత సైనికులు తలపాగాలకి బదులు కొత్తగా తెచ్చిన గుండ్రటి టోపీలను ధరించాలని, అలాగే గడ్డాలు, కుల, మత చిహ్నాలను ధరించరాదు అని ఆదేశించటం జరిగింది. ఈ కొత్త టోపీలకు తగిలించిన రిబ్బన్ ఆవు చర్మంతో తయారు చేస్తారన్న విషయం తీవ్ర దుమారం రేపింది. దీన్నే అవకాశంగా చేసుకుని టిప్పు సుల్తాన్ కొడుకులు తమ చెల్లెలి పెళ్లి నెపంతో వెల్లూరు కోటలోని భారతీయ సైనికులందరినీ సమావేశపరిచి పెళ్లి తంతు ముగియగానే బ్రిటిష్ బ్యారక్స్ మీద దాడి చేసి సుమారు 200 మంది బ్రిటిషర్స్ని చంపారు. ఆ రోజు సాయంత్రానికే ఈ తిరుగుబాటుని బ్రిటిష్ వాళ్ళు అణచివేయగలిగారు. ఇదే 1806 వెల్లూరు తిరుగుబాటుగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ తిరుగుబాటు స్ఫూర్తితోనే 50 సంవత్సరాల తరువాత 1857న సిపాయిల తిరుగుబాటు జరిగింది. అలాగే 1815లో శ్రీలంక ఆఖరి చక్రవర్తి శ్రీ విక్రమరాజసింహాని కుటుంబంతో సహా ఈ కోటలోనే 17 సంవత్సరాలు బంధించారు. ఈతని సమాధిని కోటకు సమీపంలోని ముతుమండపం దగ్గర చూడొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.